క్రిష్ సూపర్ హీరోస్ ఫ్రాంచైజ్లో చెప్పుకోవాల్సిన నేమ్. ఎందుకంటే ఇండియన్ సూపర్ హీరోస్ శక్తిమాన్ కానీ అప్పట్లో ఉన్న సూపర్ హీరోస్ తర్వాత మనకి ఇండియా తరపు నుంచి సూపర్ హీరోస్ అనేవాళ్ళు లేకుండా అయిపోయిన టైంలో హాలీవుడ్ ఒక్కసారిగా సూపర్ హీరోస్ మూవీస్ తీస్తూ అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్ళిపోయింది. బట్ ఇండియన్ సినిమాస్ నుంచి సూపర్ హీరో మూవీస్ అనేవి రావడమే మానేశాయి. అండ్ అలాంటి టైంలో మనకు వచ్చిన కోయి మిల్ గయా, ఒక ఏలియన్ భూమి మీదకి వచ్చి ఒక మనిషికి అతీంద్రమైన శక్తులు ఇవ్వడం, సో ఎండకి బేస్ చేసుకొని శక్తులు ఇవ్వడం, తనను ఒక్కసారిగా ఒక జీనియస్ కింద మార్చడం, ఇదంతా కొత్తగా అనిపించింది. అండ్ దాన్ని బేస్ చేసుకొని క్రిష్ అనే సూపర్ హీరోని అయితే నిర్మించారు. సో దీని తర్వాత మనకు వచ్చిన క్రిష్ 2 కావచ్చు, 3 కావచ్చు, వరుసగా సినిమాలు అయితే హిట్ అయ్యాయి. అండ్ దాని తర్వాత గత 2 ఏళ్ళుగా క్రిష్ 4కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ విషయంలో రాకేష్ రోషన్ గారు, హృతిక్ రోషన్ గారి ఫాదర్, ఆయనే డైరెక్టర్ కూడా. సో ఆయన చాలా కేరింగ్ తీసుకొని చాలా సంవత్సరాలు స్టోరీ కోసం పనిచేశారు. అండ్ ఇటీవలే స్టోరీకి సంబంధించినవి అయితే పనులు కంప్లీట్ అయినట్లుగా అయితే ప్రకటించారు. సో ఇప్పుడు ఏంటంటే ముందు వచ్చిన పార్ట్స్ అన్నిటికన్నా కూడా ప్రతిష్టాత్మకంగా క్రిష్ 4 అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇండియన్ మూవీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. హాలీవుడ్ నుంచి కూడా మనకి ఇండియన్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఒక సూపర్ హీరోని ఎలివేట్ చేసుకునే మంచి ఛాన్స్. ఎందుకంటే క్రిష్ ఫ్రాంచైజ్ అనేది ఆల్రెడీ చాలా పేరున్న ఫ్రాంచైజ్. సో దానివల్ల క్రిష్ 4కి పూర్తిగా అంతరిక్షంలో అయితే తీరిపోతున్నట్లుగా అయితే మనకి చెప్తున్నారు. సో దీనికి టెక్నికల్గా చాలా హైలైట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో భారీగా అయితే బడ్జెట్ పెరుగుతుంది. సో నిర్మాణంలో అయితే భాగస్వామ్యం అవడానికి ఎవరికైనా ఛాన్స్ ఉంది, ఎవరైనా పార్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ రాకేష్ రోషన్ గారు అయితే ఓపెన్ స్టేట్మెంట్స్ చేశారు. సో ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది అయితే రెడీ అవుతున్నారు. అండ్ దీంట్లో భాగంగా మనకి టాలీవుడ్ నుంచి ఒక యంగ్ బ్రదర్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. లేటెస్ట్గా మనకి హృతిక్ రోషన్ గారు వార్ 2 మూవీని అయితే స్టార్ట్ చేస్తారు, మనకు తెలుసు కదా. సో వార్ 2లో ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్కింగ్ టైంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. సో అదే టైంలో టాలీవుడ్కి సంబంధించిన బ్రదర్స్ ఎన్టీఆర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు కూడా క్రిష్ 4లో ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ విషయంలో తారక్ గారే లీడ్ తీసుకొని వాళ్ళ అన్నయ్యని అండ్ హరిని ఇద్దరిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పెట్టుబడి ఎంత పెడుతున్నారని తెలియదు, కానీ నిర్మాణంలో అయితే వాటాదారులుగా అయితే ఎంటర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో వార్ 2లో నటిస్తున్నప్పుడే మనకి హృతిక్ రోషన్ గారితో మంచి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. సో దానివల్లే ఇప్పుడు క్రిష్ 4లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దీంతోపాటు రాకేష్ రోషన్ గారు మనకి హృతిక్ రోషన్ గారి ఫాదర్ కదా. సో వాళ్ళ కొడుకుతో నిర్మిస్తున్న మూవీ అంటే ఖచ్చితంగా కూడా చాలా కేర్ తీసుకుంటారు. సో అంత క్రిష్గా ఆల్రెడీ మనకి ఇండియా అంతా ఒక బ్రాండ్ అయితే ఉంది. అండ్ వార్ 2 సాధిస్తే హృతిక్ రోషన్ మనకి పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్గా అయితే మారుతాడు. సో ఆ నమ్మకంతోనే తారక్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామిగా మారుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు హృతిక్ రోషన్ గారు క్రిష్ 4 మీద చాలా కీలక పార్ట్ అయితే తీసుకుంటున్నారు. సో చూద్దాం మనకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్గా ఏమవుతుంది అనేది. వార్ 2 ఎలా ఉంటుంది, దాని తర్వాత మనకు వచ్చే క్రిష్ 4 ఎలా ఉంటుంది అనేది చూడాల్సింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.